ముందుగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారికి హార్దిక శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఒడిదుడుకులు, అవమానాలు, కార్యకర్తల్ని ఎంతో మందిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తే కాపాడుకుంటూ వచ్చిన వైనము, ఆయన ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఆయన పడిన శ్రమ, ఆయన కృషికి ఫలితం ఈనాడు దక్కింది. కానీ దీని వెనక మనం చూసుకున్నట్లయితే ఆయన ఓర్పు, ఆయన సహనం, ఆయన యొక్క అంకిత భావానికి ఉదాహరణగా మన తెలుగు పద్యాల్లో ఒకటైన పట్టు పట్టరాదు పట్టు విడువరాదు పట్టనేని బిగియ పట్టవలెను పట్టు విడువట కన్నా పడి చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ అనే తెలుగు పద్యాన్ని, వేమన పద్యాన్ని ఆయన 100% ఆచరించి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన ఈరోజు ఇంత గొప్ప విజయాన్ని సాధించగలిగాడు. భారతదేశ చరిత్రలోనే 100% స్ట్రైక్ రేట్తో విజయాన్ని సాధించిన రాజకీయ పార్టీగా ఆయన చరిత్రలో నిలబడిపోయాడు. కానీ దీని వెనక ఆయన పడ్డ కృషి, శ్రమ, ఎన్నో ఇబ్బందులు అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. ఏ రోజు కూడా ఆయన పట్టు విడవకుండా పట్టుకున్నాడు. ఆయన పట్టు విడవకుండా ఈ పద్యాన్ని 100% ఆచరించి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి ఆయనకి కూడా ఈ పద్యం చాలా ఇష్టమైన పద్యంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పద్యాన్ని యువత గాని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి యువత విజయం దిశగా పరుగులు తీస్తారు. దీంట్లో 100% గ్యారంటీ. కానీ పవన్ కళ్యాణ్ గారి జీవితంలో చూసుకున్నట్లయితే దాదాపు 10-15 ఏళ్ళు ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎన్నో సార్లు ఆయన రోడ్డు మీద దీక్షలు చేయడం జరిగింది. ఎన్నో సార్లు ఆయన ప్రజల కోసం, ప్రజలకి సేవ చేయడం కోసం మాత్రమే ఆయన ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు పడ్డాడు. ఆయన సంపాదించుకోవాలి అనుకుంటే, ఆయనకి ఎన్నో సినిమాలు చేసుకుంటే ఆయనకుండే ఇమేజ్కి ఆయన ఏది కూడా ఎవరి నుంచి కూడా ఎటువంటిది ఆశించని వ్యక్తి అతను. అలాంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఆయన అభిమానులు కూడా చాలా మంది అనుకున్న సందర్భాలు ఉంటాయి. ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు, హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు కదా మా పవన్ కళ్యాణ్, ఇంతమంది చేత ఇన్ని మాటలు పడుతున్నాడు అంటే దానికి కారణం ఆయన అంకిత భావం. ఓన్లీ ప్రజా సేవ చేయాలి, నేను ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ఎంతో మంది నిరాశ్రయుల్ని ఆదుకోవాలి అనే ఒక లక్ష్యంతో ఆయన పట్టు విడవకుండా ఆయన సాధించిన విజయాన్ని, ఆయన చూపిన బాటని చాలా మంది యువత ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలని కోరుకుంటున్నాను. మట్టి ముద్దలాగా కింద పడిపోకుండా బంతిలాగా ఎగరాలి అన్నట్లు ఆయన నడిచిన తీరు, ఆయన చూపిన విధానం ఈ పద్యంలో ఆయన ఆచరించింది 100% అన్నట్లు నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క అంకిత భావానికి సెల్యూట్ చేస్తున్నాను. ఆయన యొక్క ఆ పట్టుదలని ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. దయచేసి ఇలాంటి పద్యాలని మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే మన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇలాంటి పద్యాలు.